దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. హీరస్తుతేనే వాగ్దానము 100వ కీర్తన 2వ వచనం. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. చూడండి, ఇప్పుడున్నటువంటి దినములలో, ఇప్పుడున్న పరిస్థితులలో ఎక్కడ చూసినా కూడా సంతోషము, ఆనందము లేదని ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడుతూనే ఉంటున్నారు. అయితే దేవుని యొక్క లేఖనాల్లో దేవుడు మనకు ముందుగానే తెలియచేశారు. ఈ లోకాన్ని బట్టి నువ్వు సంతోషించకు, ఈ లోకంలో ఉన్నటువంటిని బట్టి సంతోషించకు, నువ్వు దేవుడని యెహోవాను బట్టి సంతోషించు అని. నిజమే, ఈ లోకంలో మనం దేన్ని బట్టి అయినా సంతోషించినప్పుడు ఆ సంతోషము కొద్ది కాలమే. కానీ దేవుని బట్టి సంతోషించడం మనం నేర్చుకున్నప్పుడు ఆ సంతోషాన్ని ఎవరు కూడా మన యొద్ద నుండి తీసివేయలేరు. అందుకే దేవుని యొక్క వాక్యలో చూస్తున్నాము, యెహోవాను బట్టి మీరు సంతోషించండి, ఉత్సాహగానము చేయుచు అనే సన్నిధికి రండి అని. మరి వారమంతా కూడా పనిపాటలు చేసుకుంటూ, ఉద్యోగాలు చేసుకుంటూ, వ్యాపారాలు చేసుకుంటూ, మరి కుటుంబంగా అనేక విషయాల్లో మనము అలసిపోయి బాధలతో, వేదనతో, కష్టాలతో, నష్టాలతో, రకరకాలైనటువంటి వాటితో మనం నింపబడి ఉంటాం. మరి 7వ దినాన ఆయన యొక్క పునరుద్ధాన దినాన మనం ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా తన సేవకుల్లో ఉండి మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు బట్టి మనకున్నటువంటి బాధ అంతా కూడా, సమస్య అంతా కూడా తొలగించబడి ఎంతగానో దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం ధైర్యం పరచబడగలుగుతాం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఎంతగానో మీరు ధ్యానించేవారుగా ఉండండి. దేవుని యొక్క సన్నిధికి వీలున్నప్పుడల్లా కూడా వెళ్ళండి. దేవుని యొక్క సన్నిధికి వెళ్ళినప్పుడు ఎంతో సంతోషంతో, ఆనందంతో వెళ్ళండి. బలవంతంగానో, విసుక్కున్నట్టుగా, కోపంతోనో, దేన్ని బట్టో కాదు, కానీ ఉత్సాహంతో మరి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఉత్సాహన గానము చేయుచు ఆయన స్తుతించినప్పుడు ఆయన సన్నిధిలో ఉన్నటువంటి సంపూర్ణమైన సంతోషాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాటలు వింటున్నా నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి, బలపరచండి. వారికి, వారింటి వారికి రక్షణ ఇవ్వండి. వారి పిల్లల్ని పోషించండి. వారికి ఉన్న అవసరతలు తీర్చండి. ఇదిగో ప్రభా, ఎటువంటి అనారోగ్యములతో పడి ఉంటున్నారో మీరు యేసు నామములో ముట్టి స్వస్థపరిచి వారిని లేవనెత్తండి. అప్పు సమస్య నుంచి విడిపించండి. కుటుంబాల్లో ప్రేమ, సమాధానం, ఐక్యత, ఏక మనస్సు దయచేయండి ప్రభా. అపవాది తంత్రముల నుంచి ప్రతి ఒక్కరిని విడిపించండి అయ్యా. దుష్టుని పన్నాగములను పడగొట్టండి ప్రభా. దురాత్మ సమూహాలు, లోకనాథులను, ప్రధాన అధికారులను ప్రభా తండ్రి అయ్యా తండ్రి ఏలుబడి చేస్తున్నటువంటి వీటన్నిటిని యేసు నామములో అగ్నిలో కాల్చివేసి ఎంతో గొప్ప కాపుదల ప్రజలకు దయచేయండి ప్రభా. ఈ యొక్క సమయమందు ఈ మాటలు వింటున్న నీ బిడ్డల గృహంలో నీ వెలుగును కొమ్మరించండి, నీ పరిశుద్ధాత్మను కొమ్మరించండి. నీ ఆత్మచేత వారి కుటుంబాన్ని జీవింపచేయండి, వారిని నడిపించండి ప్రభా. అయ్యా తండ్రి మీరే వారికి తోడయుండి సమస్త విషయాల్లో సహాయం చేసి కాచి కాపాడమని యేసు నామములో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.